వాళ్ళతో కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కానీ చాలా మంది జనసేన నాయకులు ఎక్కడి నుంచి వచ్చారో మనకు అనుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ నుండి వచ్చాము అన్న. ఇవాళ నిరాకరించడం మాకు జనసేన పార్టీ సభ్యులకు మాకు ఇక్కడ పార్టీ మీటింగ్ పవన్ కళ్యాణ్ గారు అధినేత గారైన పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ని మాకు నిరాకరించడం చాలా బాధగా ఉంది. అన్ని పార్టీల వారు చేస్తున్నారు కదా, రాజ్యాంగ పరంగా అన్ని పార్టీల వాళ్ళు సభలు నిర్వహిస్తున్నారు, అనేక మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. అదే జనసేన పార్టీ ఎందుకు పెట్టొద్దు? మన అధినేత గారు మాకు ఇచ్చేది ఏమన్నా ఉంటే మాకు ఉంటాయి కదా పార్టీకి సంబంధించినవి. తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం అంటే మేము తెలంగాణ, అనాయుర్వేద తెలంగాణనే. జనసేన పార్టీ కూడా ఆవిర్భవించింది, పుట్టింది తెలంగాణలోనే. ఎందుకు ఆపడానికి? ఈ శక్తి ఎందుకు ఆపడానికి? ఇవాళ ఆపారు కదా, ఇక ముందు చూడండి. ఇంకా జనసేన పార్టీ సైనికులతో పాటు నాయకులం ఉన్నాం, తనకు సపోర్ట్గా ఉన్నాం. అన్న మాకున్నాడు, ఇంకా ముందుకు వెళ్తాం. జై జనసేన. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇక్కడ సభ నిర్వహించడానికి వీల్లేదు, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని మాట్లాడారు. కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పడానికి తాను అక్కడ ఆంధ్ర కాదు, పునః ప్రభాకర్ గారు ఇక్కడే పుట్టి ఇక్కడే ఉండి అన్ని చేయలేదు. వాళ్ళు కండువలు మారుస్తున్నారు. కానీ జనసేన నాయకులు కానీ అధినేత కానీ కండువలు మార్చడానికి కోసమో, రాజకీయ ప్రతిఫలం కోసమో, లాభాల కోసమో కాదు, జనాల కోసం ఉన్న పార్టీ కాబట్టి జనసేన పార్టీ ఏదున్నా జనాల కోసం కొట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి, అదుపులో ఉండి మాట్లాడండి. ఎందుకంటే ఇవాళ పార్టీలు అన్ని అతీతంగా ఉన్నాయి. జనసేన పార్టీ ఒకటే ప్రజల కోసం ఉంది కాబట్టి మినిస్టర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు, హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గురించి ఎక్కడ మాట్లాడన్నా ఖచ్చితంగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకోండి. ఇక్కడ ఖాళీ మీరు మీటింగ్ ఆపితేనే జనసమూహం ఇలాగుంది. అదే పవన్ కళ్యాణ్ గారిని కనుక ఆపితే ఇంకా ఘోరంగా ఉంటుంది పరిణామాలు. ఖచ్చితంగా నోరు అదుపులో పెట్టుకొని ప్రభాకర్ గారు చాలా జాగ్రత్తగా మాట్లాడారు. కల్వకుంట్ల కవిత కూడా పవన్ కళ్యాణ్ సమావేశాల గురించి మాట్లాడారు. ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పారు. దీనిలో అడ్డుకోవడానికి ఎవరికి అధికారం లేదు. ఇది ఖచ్చితంగా రాజ్యాంగ ప్రకారంగా ఆలోచించినా ఎవరు కూడా అడ్డుకోవడానికి ఏం లేదు. ఇక్కడ జరిగేది ఏం సమ్మెలు కాదు. ఇంకా రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న పార్టీలకు విరుద్ధంగా ఏం చేయట్లేదు. జనసేన పార్టీ సమ్మేళనం సభ్యత్వాలు చేశాం, పార్టీని ముందుకు తీసుకెళ్తాం. 150 పబ్లిక్తో స్టార్ట్ అయిన ఇవాళ రాజకీయ పార్టీ 2,22,00,000 పైనగా సభ్యత్వాలతో ముందుకు వచ్చింది. మాకు సమ్మేళనం పెట్టాడు అన్నగారు. దీన్ని ఆపడం ఖచ్చితంగా తప్పు. ఈ పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది తెలంగాణలో, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఖచ్చితంగా మేము కూడా తెలంగాణ వాదనమే. ఇక్కడ పవన్ కళ్యాణ్ సభ పెట్టుకోవడానికి ఎవరి అనుమతి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నివాసానికి తెలంగాణ సంబంధించిన నేతలంతా కూడా చేరుకున్నారు. వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ రాగానే ప్రెస్ మీట్ అయితే ప్రారంభమవుతుంది. చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ సంబంధించి ఏం క్లారిటీ ఇస్తారు, తెలంగాణ సంబంధించి పార్టీ విస్తరణ ఎలా ఉంటుంది అనే దానిపైన క్లారిటీ ఇస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్పై ఆరోపణలు ఎవరైతే చేస్తారో వాళ్ళ ఆరోపణలకు ధీటుగా ఏమైనా సమాధానం పవన్ కళ్యాణ్ ఇస్తారా అనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా చూసినట్టయితే చాలామంది మిగతా తెలంగాణలో వివిధ జిల్లాల నుంచి కూడా జనసేన సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే ఇక్కడికైతే చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా అదే విషయం చెప్తున్నారు. ఇక్కడ తెలంగాణలో ఎవరైనా సభలు పెట్టుకోవచ్చు, అడ్డుకునే హక్కు ఎవరికి లేదు అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసినట్టయితే ఏదైతే పవన్ కళ్యాణ్ ఈరోజు 4:30-5 గంటల ప్రాంతంలో అయితే ప్రెస్ మీట్ అయితే నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఇక్కడ సంబంధించిన జనసేన నాయకులు సాగర్ కావచ్చు, తనీష్, అదేవిధంగా సంపత్ నాయక్ లాంటి నేతలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. గత 2 రోజులుగా కూడా ఒక రాజకీయ దుమారం అయితే ప్రస్తుతం తెలంగాణలో అయితే పవన్ కళ్యాణ్ రాక సంబంధించి కొనసాగుతున్నటువంటి క్రమంలో ఈరోజు అటు కాంగ్రెస్ నేతలు, అదేవిధంగా అటు కవిత కావచ్చు, ఈ వ్యాఖ్యలన్నింటికి కూడా పవన్ కళ్యాణ్ ఎలాంటి ఆన్సర్ ఇస్తారు, ఏం చెప్తారు, వాళ్ళ మీద కామెంట్స్ చేస్తారా, లేకపోతే ఓన్లీ పార్టీకి సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తారా, లేకపోతే మరొక తేదీ మళ్ళీ ఇక్కడ సభ నిర్వహిస్తామని చెప్తారా అన్నది మాత్రం చూడాల్సి ఉంది. యమున, థ్యాంక్ యూ చందు. ఆశతోటి పవన్ కళ్యాణ్ గారిని కలవాలి, మా బాధలు, మా సమస్యలు, మా అన్నీ చెప్పుకోవాలి, తనివి తీరా ఆయనతో మాట్లాడాలి, ఎన్నో సమస్యలు చెప్పుకోవాలని మేము వచ్చామండి. మాకు అవకాశాన్ని ఇవ్వలేదు, మేము చాలా బాధపడుతున్నాం. ఏ అర్హత లేకుండా మాకు పార్టీలో టికెట్ ఇచ్చారు, బీఫామ్ ఇచ్చారు, మాకు ఈ పార్టీకి అర్హులను చేశారు, మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు, ముందుకు నడిపించారు. మేము మమ్మల్ని చాలా రకంగా తొక్కాలని చూసినా కానీ మాకు పవన్ కళ్యాణ్ గారి అండతోటి మేము చాలా ధైర్యంగా మేము నిలబడగలిగాము. మన రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామ్యం తర్వాత ఇక్కడ ఉన్న పెద్దలు, ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ మీటింగ్ పెట్టుకొని కండక్ట్ చేసే హక్కు మనకుంది. కానీ వాటిని అన్నిటినీ కాలరాసి మీటింగ్ పెట్టకుండా మా పార్టీ గురించి మాట్లాడుకోవడానికి పెట్టుకున్న మీటింగ్ను కూడా ఆపేశారు. దీన్ని మేము ఖండిస్తున్నాం.
ఇళ్ళందరూ వచ్చాము. మేము ఎంతో ఆశతోటి పవన్ కళ్యాణ్ గారిని కలవాలి, మా బాధలు, మా సమస్యలు, మా అన్నీ చెప్పుకోవాలి, తనివి తీరా ఆయనతో మాట్లాడాలి, ఎన్నో సమస్యలు చెప్పుకోవాలని మేము వచ్చామండి. మాకు అవకాశాన్ని ఇవ్వలేదు, మేము చాలా బాధపడుతున్నాం. ఏ అర్హత లేకుండా మాకు పార్టీలో టికెట్ ఇచ్చారు, బీఫామ్ ఇచ్చారు, మాకు ఈ పార్టీకి అర్హులను చేశారు, మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు, ముందుకు నడిపించారు. మేము మమ్మల్ని చాలా రకంగా తొక్కాలని చూసినా కానీ మాకు పవన్ కళ్యాణ్ గారి అండతోటి మేము చాలా ధైర్యంగా మేము నిలబడగలిగాము. ఈరోజు పర్మిషన్ కోసం మేము లాస్ట్ 10 రోజుల నుంచి మేము అనుకుంటున్నది ఇది 29వ తారీఖు మనం కమిషనరేట్ ఆఫీస్లో మనం లీగల్గానే ఇచ్చాం. మనం ఏమి దౌర్జన్యం చేయట్లేదు, ఏదో ర్యాలీలుగా రావట్లేదు, ఏదో మనం బహిరంగంగా పెట్టే సభలు కాదు. ఇది జనసేన కార్యకర్తల కోసం జనసేన ఇంటర్నల్ మీటింగ్. ఇది దశ కోసం ఏం చేయాలి, తెలంగాణ అభ్యుదయం కోసం ఏం చేయాలి అనే దానికోసం 12 సంవత్సరాలైంది తెలంగాణ. జూబ్లీహిల్స్లోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసం వద్ద పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహిస్తుండటంతో తెలంగాణ జనసేన నాయకులు కార్యకర్తలు పవన్ నివాసం వద్దకు చేరుకుంటున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ నివాసం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రైవేట్ సెక్యూరిటీ